ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందేనండి. ఈ మూవీకి సంబంధించిన ప్రాజెక్టుపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షెడ్యూల్స్ గురించి త్రివిక్రమ్తో చాలా లోతుగా చర్చించినట్లు సమాచారం. ఈ సినిమాను కేవలం 80 రోజుల్లో పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్కి త్రివిక్రమ్ మాటిచ్చాడట. పవన్ కళ్యాణ్ కూడా అందుకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపాడట. ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ను కూడా డిజైన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక చేపట్టిన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ అనుమతితో ఈ సినిమాకు సంబంధించిన విలన్ పాత్రకు ఒక ఊహించని నటుడిని ఎంపిక చేశాడు అన్న వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయండి. ఫిలిం నగర్లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ మూవీలో విలన్ పాత్ర ఆది పినిశెట్టిని ఎంపిక చేసినట్లు టాక్. సరైనడు సినిమాలో అల్లు అర్జున్కు విలన్గా నటించిన ఆది పినిశెట్టి బాడీ లాంగ్వేజ్తో పాటు అతడి నటన కూడా త్రివిక్రమ్కు బాగా నచ్చడంతో ఈ ఎంపిక జరిగిందంటున్నారు ఫిలిం వర్గాలు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ న్యూస్ అధికారికంగా ప్రకటించినట్లయితే ఆది పినిశెట్టి కెరీర్ ఎవరు ఊహించని మలుపు తిరుగుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదండి. ఈ సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్ చాలా పవర్ఫుల్గా ఉండబోతుందన్న నేపథ్యంలో ఆది పినిశెట్టి ఈ పాత్రకు అన్ని విధాలా సరిపోతాడు అన్న ఉద్దేశంతోనే ఈ ఎంపిక జరిగింది అని అంటున్నారు ఫిలిం వర్గాలు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ఆలోచిస్తున్నాడు త్రివిక్రమ్. ఇదే నిజమైతే కాటమరాయుడు సినిమా తర్వాత కేవలం 6 నెలల్లోనే మరో పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది. ఇది కూడా ఒక అరుదైన రికార్డే అనుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.